ఇవాళ వేచలపు దొరబాబు గారిని మనం గుర్తు చేసుకునే ముందు మా మావయ్య గారు, మా తాతయ్య గారు అంటే వేచలపు సత్యం గారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ నుంచి పారపర్యంగా వచ్చిన తర్వాత దొరబాబు అనే వ్యక్తి గ్రామంలో సర్పంచ్గా గెలవడం, ఆయన వచ్చిన తర్వాత ముందు ఏదైతే కార్యక్రమాలు జరిగాయో లేదో అది పక్కన పెడదాం. ఈయన వచ్చిన తర్వాత సీసీ రోడ్లు అవనివ్వండి, తర్వాత కొన్ని చెరువులు, తర్వాత కూలీ పనులు చేసుకునే వాళ్ళకు కూడా కూలీ లేకుండా ఉన్న సమయంలో కూడా ఈయన అనేక విధాలుగా సపోర్ట్ చేయడం జరిగింది. దానికంటే ముందు ఇంకో విషయం చెప్పవలసింది ఏంటంటే, ఈయన చేసే ముందు ఎలాంటి పని చేయాలన్నా కానీ కనపడలేదు. చేసిన వాళ్ళు ఏం చేశారనేది కనపడలేదు. వచ్చిన తర్వాత మాత్రం పని ఏం జరిగింది ఏంటనేది ప్రజలకి, పిల్లలకి, మాలాంటి ఎంప్లాయీస్ అంటే మేము ఇక్కడ లేవు అయినా కానీ ప్రతి ఒక్కటి కూడా మాకు రోజుకి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా తెలుస్తూనే ఉన్నాయి. దానివల్ల చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే, దీన్ని ఉన్నత వచ్చే తరం కూడా ఈయన దీనిగా తీసుకొని ఆయనకి సపోర్ట్ చేస్తూ ఇలాంటి వ్యక్తులు ఇంకా ముందుకి వెళ్ళి మంచి మంచి పదవులు పొందితే మాకు కూడా ఆనందంగా ఉంటుంది. ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఆనందిస్తారు. వాళ్ళకు కూడా గ్రామ ప్రజల తరపున, దొరబాబు గారికి కూడా గ్రామ ప్రజల తరపున మేము సపోర్ట్ చేయడానికి ఎప్పుడైనా కానీ సిద్ధంగా ఉంటాం. సో ఇది చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఆయన సొంత నిధులతో, సొంత దీంతో చేస్తున్నారు కాబట్టి అది ఇంకా చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరి ఇంకా ఎన్నో చేసుకోవాలి. ఆయన ఉన్నత స్థాయికి ఎదగాలని మనసా కోరుకుంటున్నాను. నేను వీడివారికి నమస్తే అండి. ఇది ఏకోడుపాడు మండలంలో లంకవానిపల్లి గ్రామం, చిన్న గ్రామం. అలాంటి గ్రామంలో తరతరాల నుంచి ఇప్పుడు వేచలపు దొరబాబు అనే వ్యక్తి వాళ్ళ నాన్నగారు 35 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు. ఆ సమితి వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. చుట్టుపక్కల కేకోడపాడు మండలంలో అత్యధికంగా మంచి పేరున్న వ్యక్తులే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తాతయ్య గారు. ఈయన చాలా పెద్ద వ్యాపారస్తుడు, కానీ ఈ పదవి ఇంకా అవసరం లేదు. కానీ ఈ గ్రామం అభివృద్ధి కొరకు ఈ గ్రామం ప్రత్యేకంగా ఈ గ్రామానికి వచ్చి ఈ గ్రామంలో సర్పంచ్గా గెలిచి గ్రామానికి ఆదర్శంగా చుట్టుపక్కల గ్రామాల్లో విశాఖపట్నం జిల్లాలో లంకవానిపాలెం అనే గ్రామం ఒక ఆదర్శ గ్రామం, దాన్ని తీర్చిదిద్దాలని ఆయన సొంత నిధులతో ఈ కోవిలి కట్టింది ఆయనే. అలాగే రామకోవిలి కట్టింది కూడా సగం ఆయనే. మీరు సీసీ రోడ్లు అయితే నేను ప్రజలకు నీరు తాగడానికి చాలా ఇబ్బంది అయితే మళ్ళీ ఒక ట్యాంక్ మన గూడు ముత్యాలనాయుడు గారిని పర్మిషన్ అడిగి ఓ ట్యాంక్ తెప్పించి ప్రతి వీధికి సీసీ రోడ్లు వేయించి చాలా అభివృద్ధి చేశారు సార్. ఎందుకంటే ఆ అభివృద్ధి కార్యక్రమం ఇంకా తరతరాలకి అది తీరంది. ఎందుకంటే ఇలాంటివి అంటే చాలామంది వ్యక్తులు వచ్చారు, కానీ గ్రామం డెవలప్ అనేది వచ్చిన తర్వాత కుర్రవాళ్ళు అయితేనండి, స్త్రీలు అయితేనేనండి. ఇప్పుడు ఈ పనికి ఆహారంలో 2 సంవత్సరాల నుంచి మా ఊర్లో పనికి ఆహారం పడిపోయింది. కొంతమంది వ్యక్తులు దాన్ని ఆఫ్ చేశారు. ఈయన అలా కాదు, మళ్ళీ గవర్నమెంట్తో పోరాడి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసి మళ్ళీ వీళ్ళందరికీ ఈ పని అవకాశం కల్పించారు. వాళ్ళందరికీ ఈరోజు సమృద్ధిగా తింటున్నారంటే ఈయన వేచలపు దొరబాబు దయ వల్లే. అది అలాగే ఈయన ఆదర్శం తీసుకొని చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా చాలా డెవలప్ అవుతున్నాయి. అలాగే ఈయన ఇంకా స్త్రీలకైతేనేమి, ముసలాళ్ళకైతేనేమి, ఎవరైనా కుల మతాలతో భేదాలు లేకుండా, రాజకీయంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని దగ్గరికి వెళ్ళి పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సేవ చేసిన మహా వ్యక్తి. అలాగే చుట్టుపక్కల గ్రామాలకు కూడా వెళ్ళి అక్కడ కూడా వాళ్ళకి ఏదైతే అవసరమో అది ఇస్తూ వాళ్ళకు కూడా అలా సంతోషపరిచిన వ్యక్తి. అలాంటి వేచలపు దొరబాబు ఇంకా ముందు పొద్దున్న ఇంకా మంచి పదవులు రావాలని ఆశిస్తూ గ్రామ ప్రజలందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వేచలపు దొరబాబు గారు మేము బేసిక్గా అన్నయ్య అని పిలుస్తామండి. ఆయన మా ఊరు తరపున మా ఊరి అదృష్టం, మాకు, మా ఊరి ప్రజలకి అందరికీ కూడా. ఎందుకంటే ఆయన రాకముందు మా ఊరు ఒక పొజిషన్లో ఉండేది. ఆయన వచ్చిన తర్వాత ఊరి పొజిషన్ చాలా మారింది. అయితే ఆయన చేసే మంచి కార్యక్రమాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని చాలామంది ఇప్పటివరకు అడ్డుకున్నారు, ఇప్పటికీ అడ్డుకుంటున్నారు కూడా. అవన్నిటినీ కూడా ఆయన పెద్ద మనసు చేసుకొని అందరినీ క్షమిస్తూ
ముందుకు సాగి ఊరిని చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎండోమెంట్ అవనివ్వండి, ఊరిలో ఏమైనా మంచి కార్యక్రమాలు అవనివ్వండి, ఈ గుళ్ళు గోపురాలు, మా ఊరు రామాలయం అవనివ్వండి, ఇంకా సిమెంట్ రోడ్లు, కాలనీలు, ఇల్లులు చాలా మటుకు ఆయన చాలా చక్కగా చేసాడండి ఊరు మొత్తానికి. ఇప్పటికీ కూడా ఊరిలో రాజకీయంగా చూసుకుంటే ఆయన అంత మంచి వ్యక్తి, ఆయన అంత గొప్ప వ్యక్తి మాకు ఇప్పటివరకు ఊరిలో రాలేదు. అయితే ఇప్పటికీ కొన్ని అతీత శక్తులు అడ్డుకుంటున్నప్పటికీ కూడా ఆయన ద్వారా వరి షణ్ముఖరావు అని ఒక మావడే వరి షణ్ముఖరావుని నిల్చోబెట్టి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆయన ముందుకు సాగుతున్నారు. అయితే అలాంటి వ్యక్తిని ఈ ఊరు గుర్తించలేదనే నేను అనుకుంటున్నాను. ఇంకా మంచిగా గుర్తించలేదని అనుకుంటున్నాను. సో ఇంకా అలాంటి వ్యక్తి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలి, ఇంకా ముందుకు పెద్ద పెద్ద పదవుల పొంది మాకు మా ఊరికి మంచి కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను ఈ ఊరికి వచ్చేటప్పుడు ఆయన నాయుడిగా పనిచేశారు. ఆయన కుమారుడు మళ్ళీ ఆయన ప్రెసిడెంట్గా చేశారు. ఊరిని చాలా ఉద్ధరించి అందరినీ ఉమ్మడి కుటుంబంగా అందరినీ అభిమానంతో కుటుంబాలందరినీ కూడదీసి పెళ్ళిళ్ళు పేరెంటాలు మంచి పేరు సంపాదించారు. నాకు తెలిసినంత మట్టుకి మా అమ్మగారి తాణం. నేను ఈ ఊరు వేసవిపురం భార్య అన్నమాట, మాస్టర్ భార్య. తర్వాత వాళ్ళ నాన్నగారు చేసి ఆ ఎక్కొచ్చి తీర్చిదిద్దింది కుటుంబాన్ని. ఎక్కడి నుంచో ఆమె మారేపల్లి నుంచి అక్క బేతల సత్యం భార్య. అందరికీ పెళ్ళిళ్ళేటి పేరెంటాలేటి సంబంధాలు మాట్లాడి తీర్చిదిద్దింది కుటుంబాన్ని అందరినీ. చాలా పెద్ద కుటుంబం. బంగారు తాతగారు, వేతలనారాయణ గారు అంటే ఈ ఊరికి మంచి పేరు. ఆ వేతలనారాయణకి 4 ఈరకాళ్ళు ఉండేవారు. కొరుకోలు స్వామినాయుడు, 2 ఆయన కొరుకోలు సూర్యదేవుడు కీర్తిశేషులే, 3 ఆయన బంగారు నాయుడు, 4 ఆయన ఏమో సందేహం. ఆ వేతలపు నారాయణ గారు. ఆ తర్వాత వేతలపు సత్యానికి 4 కూతుర్లు, 2 కొడుకులు. చిన్న కొడుకు దొరబాబు కూడా పైకి వచ్చాడు. లోకమాత దైవంలో అందరి దగ్గర మంచి మన్నన పొందాడు. చాలా మంచి పేరు తెచ్చాడు వాళ్ళ అమ్మకి నాన్నకి. మరి ఆయన మట్టికి ఇప్పుడు ప్రెసిడెంట్గా చేస్తున్నారు. ఆయనక ముందుకు వెళ్ళాలని ఆ లోకమాతకి దండం. అన్ని గతల కార్యాలల్లో, పెళ్లి కార్యాలయాలలో అన్నీ ఆయనే చూసుకుంటారు. చూడండి, ఇది లేకుండా కుటుంబాన్ని ఒక ఉమ్మడి కుటుంబం అందరినీ బాగానే చూసుకుంటారు. మాకు పెళ్లి చేశారు. బయట నుంచి మేనల్లు పెళ్లి చేసి మమ్మల్ని వాళ్ళ కూతుర్లుగా మమ్మల్ని ఒక ఆడపిల్లగా వాళ్ళ ఇంటికి పిలిచి అన్ని సౌకర్యాలు నేనున్నానమ్మా మీకు ఎందుకు అని చేశారు. తర్వాత మేము వచ్చేసరికి నూతులలో నీళ్ళు లేవు. వేసవి సత్యం గారు అప్పుడు ప్రెసిడెంట్ అయ్యి కొన్ని వాటర్ బావులు తీయించారు. నానా కష్టాలు పడేవారు. వాటర్ రోడ్లు కూడా లేవు. పిల్లలకు బాగోకపోతే ఆరోగ్యంగా హాస్పిటల్ అవి లేవు. ఈయన వచ్చిన తర్వాత హాస్పిటల్ కట్టించి, పంచాయతీ ఆఫీస్ కట్టించి, పిల్లలకి ఎంతో ఆరోగ్యమైన పనులు, మందులు అయ్యి అందుబాటులో ఉన్నట్టు రోడ్లు అయ్యేవి. చాలా ఇబ్బందులు పడేవారు ప్రజలు. ఇబ్బందులు పడినా ఆ తర్వాత మళ్ళీ ఆయన మండలంలో వైస్ ప్రెసిడెంట్, సమితి వైస్ ప్రెసిడెంట్. ఆ తర్వాత కొన్ని ఇలాగే స్కూల్ బిల్డింగ్లు అవి తీసుకొచ్చి, స్కూల్ కూడా లేదు మా ఊరు నేను వచ్చేసరికి. స్కూల్ బిల్డింగ్ తీసుకొచ్చి మా కుటుంబ సభ్యులదే అది అలాగా స్కూల్ కట్టించి ఎన్నో విధాలుగా మంచి పనులు చేశారు. ఇప్పుడు కూడా ఈయన వేసవి దొరబాబు గారు ఆ విధంగా ఆ పేరు నిలబెట్టుకు వస్తారని మేము ఆశిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ జనరేషన్కి పిల్లల కష్టాలన్నీ తెలియలేదు. మేము చాలా కష్టాలు పడ్డాం. మా కష్టాలన్నీ తీర్చిన ఆయన వేసవి సత్యం గారే. ఇప్పుడు మళ్ళీ దొరబాబు వచ్చారు, కొన్ని మంచి పనులన్నీ చేస్తున్నారు. పిల్లలు అవకాశం చేసుకొని ఆయన అడుగుజాడల్లో నడిస్తే ఊరు అభివృద్ధిలోకి వస్తుంది ఆశిస్తున్నాము.
వేదలపు సత్యం గారు అబ్బాయి వేదలపు దొరబాబు గారు, అలాగే బర్రి షణ్ముఖరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. అలాగే గ్రామ ప్రజలందరూ ఇక్కడ కుల మతాలు భేదాలు లేకుండా, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా గ్రామ ప్రజలందరూ కలిసి ఈ విందుని స్వీకరించి వాళ్ళని ఆశీర్వదిస్తారని మరీ ఈ విందు పెట్టడం జరుగుతుంది. అలాగే వేదలపు దొరబాబు గారు వాళ్ళ తాతగారు వేదలపు నారాయణ గారు, అలాగే వాళ్ళ తండ్రి గారు వేదలపు సత్యం గారు దగ్గర 30 సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా చేశారు. అలాగే సమితి వైస్ ప్రెసిడెంట్గా చేశారు, మరలా ఎంపీటీసీగా చేశారు. అలాంటి వ్యక్తి అబ్బాయి ఈ వేదలపు దొరబాబు. ఈయన ఎంతో బిజినెస్లో పరంగా ఉండి అసలు ఈ గ్రామ సర్పంచ్కే రావాల్సిన అవసరం లేదు, కానీ ఆ తల్లిదండ్రుల పేరును నిలబెట్టాలి, తల్లిదండ్రుల పేరు కంపల్సరీగా ఉండాలి, ఈ గ్రామానికి జిల్లాలో ఎక్కువ గుర్తింపు వచ్చే ఏర్పాటు చేయాలని ఆయన కంకణం కట్టుకొని ఈ దీనికి వచ్చారు. అలాగే ఆ రోజు మన స్వర్గీయులు మన కురుపూలు దత్తుడు గారు అబ్బాయి జయరామ్ గారు ఆయన కూడా మనకు సపోర్ట్ చేశారు. దాంతో మంచి చాలా బాగా జరిగింది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈ చదువుకున్న పిల్లలందరికీ కూడా పిల్లలకు కానీ అలాగే స్త్రీమూర్తులకి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో గుర్తింపు ఏదో ఉండాలని ఈ పదవీ కాలం ముగిసిన తర్వాత కంపల్సరిగా ఈ కార్యక్రమం దొరబాబు గారు అలాగే బర్రి షణ్ముఖరావు గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. అలాగే వీళ్ళకి సహకరించిన యూత్ పిల్లలందరూ కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా గ్రామం ప్రజలందరితో కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన మాజీ సర్పంచ్ గారు వేసలపు సత్యం గారి కుమారుడు వేసలపు దొరబాబు గారు, మరి వాళ్ళ అమ్మగారు నారాయణమ్మ సత్యం గారి కుమారుడు వేసలపు దొరబాబు గారు మనందరం గెలిపించి 5 సంవత్సరాల కిందట మరి వారిని గెలిపించాం. మరి వారి యొక్క చేసినటువంటి పనులన్నీ మనం ఉపయోగించుకున్నాం. మరి పదవీ విరమణ అంటే పోయిన నెలలోనే మరి పదవి అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఎలాగైతే ఆయన భోజనాలు ఏర్పాటు చేశారో మరి అలాగే ఆయన పదవీ విరమణ అయిపోయిన తర్వాత మనల్ని అందరినీ కలుద్దామని మనందర మన్ననలు పొందుదామని వచ్చి ఉన్నారు. మరి ఈ మంచి కార్యక్రమానికి మీ అందరూ ఇచ్చేసినటువంటి అందరికీ పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి చిన్న పెద్ద ఆడ మగ అందరికీ ధన్యవాదాలు. అలాగే మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమాన్ని నన్ను స్టార్ట్ చేయమని చెప్పినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి మన పెన్రంగి సెగ్మెంటు ఎంపీటీ సభ్యులు వచ్చి ఈ స్టేజ్ని అలంకరించవలసిందిగా మరి కూర్చున్నాం. గోపి గారు, మరి అలాగే మన సర్పంచ్ గారు అయినటువంటి వేసలపు దొరబాబు కూడా ఈ స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మనకి రాబోయే సర్పంచ్ బర్రి షణ్ముఖరావు గారు కూడా మరి ఈ వేదికను అలంకరించవలసిందిగా మరి కోరుచున్నాం. మరి అలాగే ఈ 5 సంవత్సరాలు పంచాయతీని తచ్చతగా పరిపాలించినటువంటి మరి దొరబాబు గారితో సమకాలికమైనటువంటి వార్డు మెంబర్లు పెనగంటి దేవి మరి వారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. మరి అలాగే ఒర్రి రమణమ్మ గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. కొరుపోలు చిన్నమ్మల గారు కూడా రావాల్సిందిగా మరి కోరుచున్నాం. మరి అలాగే కొరుపోలు లాటరీతో వచ్చినటువంటి స్వామినాయుడు కూడా రావాల్సిందిగా మరి కోరుచున్నాం. అందరూ చూస్తున్నారు, కానీ కొన్ని గ్రాంట్లు వచ్చిన తర్వాత అవి రాకుండా చేసింది కొంతమంది ఒకటి ఎవరైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కదా అని వాళ్ళకి కోఆపరేషన్ ఇవ్వాలి తప్ప
వేరే విధంగా అది చేయడానికి చేయకూడదు. మనం ఉపకారం చేయకపోయినా పోయింది, అపకారం చేయకూడదు. ఎవరో ఒకరు చేస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అని చూసుకోవాలి. పార్టీలకి అతీతంగా మనం గ్రామం అభివృద్ధి చేయాలని ఆలోచించాలి తప్ప ప్రతిదానికి రాజకీయం చేసుకొని కార్యక్రమాలు లేకుండా చేయడం అనేది నా ఉద్దేశంలో మంచిది కాదు. అందుకే ఇప్పుడు కుర్రాడు కాబట్టి సన్ముఖ్కి అందరూ కూడా సపోర్ట్ చేసి అతను ఏ కొత్తగా ఆయన ఎన్నుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పెద్దలకి మరి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇంతవరకు చెప్పింది అనే చెప్పినట్టు పాలన గురించి ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఏం జరగలేదు, ఇంకా ఏం జరగాలి అనే దాని గురించి మొత్తం గంట సేపటి నుంచి వివరించారు. కాబట్టి దాన్ని మళ్ళీ మనం ఒకసారి దృష్టిలో పెట్టుకొని రానున్న తరానికి, అలాగే ఈ స్టేజ్ పై ఉన్న ఇప్పుడు కొత్తగా సన్ముఖరావు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి అతనికి మనందరి సహాయ సహకారాలు ఉండాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం నాకు తెలిసి ఏ గ్రామంలో జరిగి ఉండదు. నాకైతే తెలియదు, మరి మీరు ఎక్కడ ఉన్నారు కాబట్టి నేను 30 సంవత్సరాలు బయట ఉన్నాను, నాకైతే అంతగా తెలియలేదు. మీరు ఎక్కడైనా జరిగిందేమో మరి మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రతి ఒక్క నాయకుడు ఎమ్మెల్యే, ఎంపీ, ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏం జరిగింది అనేది, ఏం చేశారనేది దిగి వెళ్ళిపోతుంటారు అనమాట. వెనక గురించి ఆలోచించి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, అలాగే జరిగింది ఏదైతే కార్యక్రమం చేశారో దాన్ని ఒకసారి మళ్ళీ మనందరం నెమరేసుకోవడం గురించి. ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా పిల్లల్ని అభినందించి వాళ్ళ తాలూకా టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ని అందరి ముందు తీసుకురావడం. నేనైతే 53 సంవత్సరాలు నాకు, నేను ఎప్పుడు కూడా ఎలాంటి కార్యక్రమం చూడలేదు. ఇలా ఉంటుందని తెలిస్తే మాత్రం నేను కూడా ఏదైనా ఒక నా తరపు నుంచి ఒక ఏదైనా ఒక కృషి ప్రయత్నం చేస్తాను అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అరే ఇంత మంచి కార్యక్రమం ఇలా చేస్తారా అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఎప్పుడు నేను ఇలాంటివి చూడలేదు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరందరూ ఊళ్ళో ఉన్నారు కాబట్టి నేను 2 సంవత్సరాలు బయట ఉన్నాను, నాకైతే అంత తెలీదు. సో ఇప్పుడు రానున్న తరానికి మన కొత్త నాయకుని ఎన్నుకోవడానికి మీరందరూ మీ మనస్ఫూర్తిగా సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పిల్లలు 10th అండ్ ఇంటర్మీడియట్ చదివిన మంచి ర్యాంకుల్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఈ గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమం రానున్న ముందు జనరేషన్ కూడా ఇలాంటివి చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సపోర్ట్గా సన్ముఖరావు గారు నిలబడి ప్రమోషన్ చేసి మనం అందరూ కూడా చేయాలని మరి కోరుకున్నాం. అలాగే ఊళ్ళో మనం కూడా చేయాలని తేవాలని తన రాబోయే కాలంలో కూడా తన ఉన్నత పదవుల వెళ్ళాలని ఆశిస్తున్నాను. మన సన్ముఖ్ గారు మళ్ళీ పోటీ చేస్తున్నారు. తను మీ అందరూ ఆశీస్సులు ఉండాలని, మీ అందరూ ఆశీస్సులతో తను కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మన పల్లె బిందు కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే వేదిక అలంకరించిన పెద్దలకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ వహించినటువంటి సన్ముఖరావు గారికి, దొరబాబు అన్నయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, లంకవనపాలెం గ్రామం అనేసరికి అభివృద్ధికి మండలంలోనే ఒక పేరు అనమాట. మండలంలోనే ఒక మంచి పేరు, అభివృద్ధి జరిగింది. సొంత నిధులతో చేసిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే, గవర్నమెంట్ ద్వారా ఆయన ఈ ఊరికి రాబట్టుకోవడం ఒక ఎత్తు. మండలం మొత్తం మీద ఎక్కువగా డెవలప్మెంట్ అయిన ఊరు ఏదైనా ఉందంటే అది లంకవనపాలెం గ్రామమే. ఇంతటి చక్కటి అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. మరి ప్రవలకి ఎవరనుకుంటున్నారు? వేసరపు కాంతమ్మ గారి మనవరాలు, వేసరపు కాంతమ్మ గారి మనవరాలు 600కి 589 అంటే 11 మార్కులు తక్కువ వచ్చినాయి. 100కు 100. తర్వాత నెక్స్ట్ చొప్ప వయసుని అమ్మ తల్లి
550 మార్కులతో 600కి 550 మార్కులు. మరి వారు ఇంటర్మీడియట్ లో కూడా ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ఆ బంగారమ్మ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నాం. గుమ్మడి చంద్రరావు గారు, నెక్స్ట్ పారాది విష్ణువర్ధన్ రావాలి. పారాది విష్ణువర్ధన్, కిల్లాడ చైతు, నరవ గౌతమ్, వానపల్లి తేజస్వి. 500 మార్కులు 500 మార్కులు తెచ్చుకుంటారు. మనకి మీరు తప్పట కొట్టండి, ఇంకా అంతకంటే ఎక్కువ తెచ్చుకోవాలని చెప్పండి. ఇంటర్మీడియట్ లో నరవ గౌతము తప్పట కొట్టాలి. మార్కులు ఏంట్రా మరి ఈ హర్షిత్ కూడా 600కి 500 రెండు మార్కులు వచ్చాయండి. మరి ఇంకా మరి అలాగే ఈ అమ్మాయి కూడా వెంకటాపురమే, కానీ ఎప్పుడు పేరు లంకవానిపాలెమే. పిల్లలున్న రావచ్చు, తల్లిదండ్రులున్న రావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కూడా రావచ్చు. ఏమమ్మా మీ అబ్బాయి ఎన్ని మార్కులు తెచ్చుకుంటాం? అక్కడ పెట్టారా బండి? ఎక్కడ పెట్టారు? చెత్త బండి. ఇలా ఇవన్నీ ఎత్తిపోయాలి. కొంచెం వాడికి పంపించండి. ఆయన కూడా మంచి వెరీ గుడ్ వెరీ గుడ్. నాకు కొంచెం అచ్చర దోశలు వస్తాయి అనుకోవద్దు. తప్పట్లు కొట్టేవాళ్ళు కూడా మరి దాన్ని అలాంటప్పుడు 59 హైయెస్ట్ మార్కులు కూడా మరి ఇంటర్. మన సర్పంచ్ అయినటువంటి దొరబాబు గారు వార్డు మెంబర్లందరికీ కూడా సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. గట్టిగా క్లాస్ కూడా అందరూ కూడా గట్టిగా. సార్ ఇక్కడికి వచ్చేస్తా బాగుంది, ఇక్కడికి వస్తే బాగుంది. అలా ఉండండి సార్, అలా ఉండండి, అలా ఉండండి, అలా ఉండండి. ఓకే, అలా ఉండండి. సాయిరాం మీ దేవుళ్ళు
ప్రాణమైన గ్రామ ప్రజలందరికీ ఈరోజు వేదికపై నిలబడుతున్న నేను ఒక సర్పంచ్గా కాదు, ఒక నాయకుడిగా కూడా కాదు, ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో పెరిగి మీ ప్రేమతో బతికిన మీ ఇంటి బిడ్డగా నేను మాట్లాడుతున్నాను. నా తల్లి లాంటి ఈ నేలకు, నా ఊపిరి లాంటి ఈ ఊరికి, నా తండ్రి గారు నాకు ఇచ్చిన ఈ కుటుంబం లాంటి నా సోదరి మనులందరికీ కూడా తల వంచి గుండె నిండా వందనం చెబుతూ మీ అందరికీ కూడా వందనాలు. నా ఈ సర్పంచ్ సభలో మీ ముందు బరుగు మాసిన కన్నుల మనసుతో నిన్న అభిమానంతో మాట్లాడుతున్నాను. ఇది నా సర్పంచ్గా చివరి సభ. ఈ 5 ఏళ్ల క్రితము నాపై మీరు పెట్టిన నమ్మకము, మీరు నాకు ఇచ్చిన ఆశీర్వాదము, మీరు నా భుజాలపై పెట్టిన బాధ్యత, ఇది ఒక పదవిగా కాదు, అది నా ప్రాణంగా భావించాను. మా తండ్రి గారు నాకు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఇంట్లో అంటూ ఉండేవారు, మనతో పాటు మన చుట్టూ ఉండేవారిని ఆనందంగా ఉంచినప్పుడే మనిషి పుట్టుక సార్థక అవుతుందని. ఆయన మాటలు ఎప్పుడు కూడా నా మనసులో ఎప్పుడు మెదులుతూనే ఉంటాయి. ఎప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆనందపరచాలరా అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఆయన మాటలు కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను తీసుకున్న ప్రతి అడుగు కూడా నా కోసం కాదు, నా పేరు కోసం కాదు, మన గ్రామం కోసము, మన ప్రజల కోసము, మన కుటుంబం కోసము, మన గ్రామ పిల్లల భవిష్యత్తు గురించి. నిజానికి నా కుటుంబం లాంటి ఈ గ్రామం నాకు దేవుడిచ్చిన ఒక విధంగా వరం అండి. మీ ప్రేమ, ఆప్యాయత, అభిమానము నేను అది ఎంత చెప్పినా కూడా నాకు తక్కువే అవుతుంది. ఈ ప్రయాణంలో నిరంతరము నా గ్రామానికి, నా కుటుంబానికి మంచి జరగడం కోసము నేను చాలా కష్టాలు పడ్డాను. ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా నేను చెప్పలేదు, కానీ ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపాను. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నేను పడ్డాను. అలాగే ఎన్ని అవమానాలు వచ్చినా కూడా నేను వినవలసి వచ్చింది. అవన్నీ కూడా ఎన్ని అవమానాలు ఎదురైనా కానీ ప్రతిసారి నాకు ఒకటే గుర్తుండేది, నా వెనుక నా గ్రామం ఉంది, నా వెనుక నా ప్రజలు ఉన్నారు, నా వెనుక నా కుటుంబం ఉంది అనే ఒక నమ్మకం అయితే నాకుంది. ఇవన్నీ ఉండడం వల్ల మళ్ళా నేను ఆ నిద్రలేని రాత్రుల్లో కూడా మళ్ళా లేచేవాడిని. నిలబెట్టింది ఆ నమ్మకమే. ఆ నమ్మకం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళానే తప్ప వెనకడుగు వేయలేదు. అలా వెళ్తూ వెళ్తూ ఒక్కొక్కటి సాధించుకొని నా ప్రయత్నం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. శత్రువు అయినా మిత్రుడిగా మార్చడానికైతే చాలా ప్రయత్నం చేశాను. అది మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మన అందరి మధ్యలో ఉన్న బంధంలో ఏదైనా పొరపాటు జరిగి ఉండొచ్చు. ఆ కోపం ఆ పొరపాటు మీద చెప్పాలి తప్పించి, కానీ ఆ బంధం మీద మనం ఎప్పుడు తప్పుగా మనం మాట్లాడకూడదు. మన మధ్య ఉన్న బంధం ఎప్పటికీ బాగుండాలనేది నా ఆలోచన. అందుకే శత్రువునైనా మిత్రుడిగా భావించి తనని మార్చుదామని చాలా ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో నేను చాలా తప్పులు చేసి ఉండొచ్చు. కొన్ని నిర్ణయాలు మీకు నచ్చుండొచ్చు, నచ్చకపోవచ్చు. కొన్ని మాటలు మీ హృదయాన్ని నొప్పించి నేను చెప్పుండొచ్చు. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, నా గ్రామం గురించి, నా ప్రజల గురించి, నాన్నగారు ఇచ్చిన నా ఈ కుటుంబం గురించి నేను ఇవన్నీ కూడా చేశాను. నేను సాధించిన ప్రతి పనిలో కూడా మీరందరూ ఇచ్చిన నా మనోధైర్యాన్ని నన్ను నిలబెట్టింది. ఇవన్నీ కూడా ఈ గ్రామం గురించి నేను కొన్ని మాటలు పడవలసి వచ్చింది. తట్టుకున్నాను కూడా. తట్టుకునే నా ప్రయాణం అయితే వెనకడుగు వెళ్ళలేదు. ఆ ప్రయాణంలో నేను ఈ గ్రామానికి నేను చేసినవి కొన్ని మాటలు చెప్తాను. నేను ఈ గ్రామానికి నాన్నగారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ఎంతో కొంత నేను చేయగలనని నాకు కొద్దిగా నమ్మకం ఉంది, చేశాను. అలాగే ఈ గ్రామానికి వచ్చిన మొదట్లో నా ఫస్ట్ ప్రయాణం ఈ బంగారమ్మ గుడి దగ్గరే మొదలైంది.
అలాగే నా సర్పంచ్ పదవీ విరమణ కూడా అమ్మవారి తల్లిలోనే నా చివరి సభ కూడా జరుగుతుంది. ఇదంతా అమ్మవారి కృపయం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మొదలెట్టింది కూడా ఈ గ్రామంలో నేను చదువుకుని వెళ్ళిన తర్వాత ఈ అమ్మవారి దగ్గర నుంచే నేను మొదలు పెట్టాను. అది అనుకుని అయితే జరగలేదు, మరి అలా జరిగింది. అలాగే కరోనా కష్టకాలంలో మన ఈ 3-4 గ్రామాల్లో కూడా ప్రతి ఇంటికి కూడా నేను నిత్యావసరాలు అప్పుడు ఎలా ఉండేదో తెలుసు. ఎందుకంటే అప్పుడు అనగడ జయరాము నేను నాకు చాలా తోడ్పాటు కూడా చేశాడు. ఇద్దరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళాము. వెళ్ళి ప్రతి ఇంటికి సరుకులు ఇచ్చాము, శానిటైజేషన్ ఇచ్చాము, కొద్ది గ్యాప్లా అన్నీ చేసుకొని వెళ్ళాను. అలాగే 2021లో మనము గ్రామదేవత పసుపు కుంకులు కూడా సమర్పించి భారీ అన్న సందర్భం కూడా అలాగే కార్యక్రమాలు కూడా మనం నిర్వర్తించాం. మీకు గుర్తుందో లేదో. అలాగే గ్రామంలో ఎప్పుడూ లేనంతగా స్వాతంత్ర వేడుకలు మనం బాగా చేసాము. అవి కూడా విద్యార్థులు కూడా మనం ఆటలు అన్ని కూడా సంస్కృతి కార్యక్రమాలు కూడా ఆ రోజు పెట్టాము. ఎందుకంటే కరోనా టైం మీ అందరికీ కూడా తెలుసు. 2021-22లో స్కూళ్ళు కూడా మూతపడిపోయినాయి. మన గ్రామంలో కొంతమంది ఆడపిల్లలు కూడా వాళ్ళందరికీ టీచర్లుగా వీళ్ళు మన పంచాయతీ ఆఫీస్లోనే వాళ్ళకి ఆ సంవత్సరం పాటు కూడా అది మనం చెప్పించాం కూడా. పాపం వీళ్ళు కూడా బాగా చేశారు, మన ఆడపిల్లలు కూడా. అదేవిధంగా కృష్ణాష్టమి వేడుకలు కూడా చేసాము. అలాగే 21-22లో గణేశ కార్యక్రమాలు కూడా చేసాము. అలాగే తర్వాత నేను జయరామ నా దగ్గరికి వస్తే రామకోలకి మాయ అది చాలా ఇబ్బందులుగా ఉంది, వర్షం వస్తే కారుతుంది, ఇంకా రేపమ్మా అవి పెచ్చులు కూడా పడుతున్నాయంటే నన్ను కూడా తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత చేసిన తర్వాత ఎంత అవుతుంది అని అడిగితే చెప్పలేము కానీ అయితే మొదలెట్టండి అన్న. అలాగే అనకూడదు కానీ ఒక 5 లక్షలు అయింది. అది కూడా ఆ రోజు అంతా జయరామే కష్టపడే. అప్పుడు నేనైతే ఫైనాన్షియల్గా చేశాను కానీ దగ్గరుండి చేసింది అయితే తనే. ఆ రోజు రామకోలి, అదేవిధంగా మన ఊరు దేవుడి నిర్మాణానికి కూడా నేను 1 లక్ష రూపాయలు మీ అందరికీ తెలిసిందే. అలాగే 22వ సంవత్సరంలో మన స్వాతంత్ర ఇది సంక్రాంతి సంబరాలు ఎలా చేసామో మీ అందరికీ కూడా తెలుసు. అలాగే గృహలింగేశ్వర మాస వేడుకలు కూడా మనం నేను అయిన తర్వాత 22-23లో కూడా మనం ఘనంగా చేసుకున్నాము. దీంతో పాటుగా మన ఇక్కడ ఈ సీసీ రోడ్డుకే మనం మొదట వేయక ముందు ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుందంటే కింద తోర్లు కూడా మనం వేసాము. ఆ తోర్ల మీద ఇప్పుడు మనం ఇక్కడ గచ్చు కూడా అయ్యింది, సీసీ రోడ్లు కూడా అయ్యింది. అలాగే మన గవర్నమెంట్ నిధులతో తెలుసు బరెల్ గ్రౌండ్స్ కూడా సీసీ రోడ్లు కూడా మనం వేయించాము. అలాగే కొన్ని చోట్ల సీసీ రోడ్లు వేయించాము. సుమారుగా 900 మీటర్లు అనుకుంటాను మనం వేసిందండి. నేను వచ్చిన తర్వాత మనం ఇక్కడ తర్వాత కిల్లాడి గారి వీధి, అలాగే వేటలపు వెంకటనాయుడు వీధి, అలాగే బర్రెల్ గ్రౌండ్ 900 మీటర్లు. అంటే ఆయన 15 రోజులు మన అనగొండ ముత్యాలనాయుడు గారు చెప్పారు 15 రోజులు టైం ఇస్తాను. 15 రోజుల్లో ఎన్ని రోడ్లు వేసుకుంటావో డే అండ్ నైట్ అన్ని రోడ్లు ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకొని చెప్పారు. మన దౌర్భాగ్యం ఏంటంటే కొన్ని వీధుల్లో వేయించుకోలేదు, గొడవలు పడి. అది మన పొరపాటు తప్పించి కానీ గవర్నమెంట్ పొరపాటు అయితే కాదు. ఎందుకంటే అన్ని రోడ్లు ఆయన మనకు అవకాశం ఇచ్చారు, మనం వేసుకోలేకపోయాము. అంతేగాని అది మన చేతకంతనం అంతే. లేకపోతే ఈ రోజు ఇంకా మిగతా రోడ్లు కూడా అయిపోయి ఉండేది మనం. అలాగే జేజీఎం జలజీవన మిషన్ లో కూడా మన ప్రతి ఇంటికి కొల వేయించాం గవర్నమెంట్ సహకారంతో. ఇంకా ఇప్పుడు ఏమైనా కొత్తగా ఇల్లులు ఉంటే తర్వాత కూడా వేయించడానికి ఆప్షన్ ఉంది. అలాగే కొన్ని డ్రైనేజీలు కూడా మనం చేసాము నేను వచ్చిన తర్వాతే. అలాగే పిహెచ్సి మన ఆరోగ్య కేంద్రం నిధులు మధ్యలో ఆగిపోతే ఆ నిధులు కూడా అప్పుడు ముత్యాలనాయుడు గారితో చెప్పి అది కంప్లీట్ అవ్వాలంటే మన ఆయులు అవ్వాలి, మీకు అయితే మంచి పేరు వస్తుందంటే ఆయన దీంతో పాటుగా 3 హాస్పిటల్ నిర్మాణం జరిగితే మనది ఒకటే అయ్యింది, మిగతా 2 అవ్వాల తర్వాత అయ్యాయి. మన అయిన తర్వాత అది చాలా స్పీడ్గా దగ్గరుండి చేయించాలంటే అది అనకూడదు, నేను చెప్పిన తర్వాత అది స్పీడప్ చేశారు. అంతేకాకుండా అలాగే మన పిహెచ్సిలో అండి ఆపరేషన్ థియేటర్లో కూడా ఏసీలు లేవంటే అవి నేను మా మేడం గారు వచ్చి అలాగే ఏసీలు ఆపరేషన్ చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నారంటే ఏసీలు కూడా కొనిచ్చాను నేనే. అలాగే కూర్చోడానికి కుర్చీలు లేవంటే అవి కూడా నేనే చేశాను. అదేవిధంగా కరోనా కాలంలో మీకు తెలుసు వ్యాక్సిన్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన హాస్పిటల్ దగ్గర వేయించుకునేవారు.
ఆ నెల 2 నెలలు టెంట్లు వేసి కుర్చీలు వేసి వాళ్ళకి వాటర్ కూడా సప్లై చేసాం మనం అందరం కూడా. అలాగే మనకు తెలియదే మన స్కూలు పెచ్చిలు పడిపోయేవి. నేను వెళ్ళేటప్పుడు ఆ టీచర్ లాంటి చెప్తే ఇమ్మీడియట్గా అది ఏ పిల్లల మీద పడుతుంది అని చెప్పి ఇమ్మీడియట్గా అది క్లోజ్ చేయించి డిస్మాంటిల్ చేయించి కొత్త భవనం నిర్మాణం చేపట్టాం. ఫైనల్గా ఉంది, గవర్నమెంట్ కూడా మారింది, మరి అది ఆగింది. మరి ఇప్పుడు ఇంకా అది కంప్లీట్ అవుతుందో లేదో తెలియదు. మన ప్రయత్నం అయితే మనం బాగానే చేసుకెళ్ళాము. చివరిలో ఎలక్షన్ రావడం వల్ల అది ఆగింది. అదేవిధంగా గ్రామంలో ఇల్లు లేని పేదలకు మనం ఏంటంటే ఎల్పిసిలకి అప్లై చేసుకోమన్నాం. చేసుకున్నారు. 42 మంది చేసుకుంటే 42 మందికి ఇచ్చారు. అందులో కొంతమంది అపోహల వల్ల ఒక 22 మంది తీసుకున్నారు, మిగతా వాళ్ళు తీసుకోలేదు. ఇది ఎల్పిసిలు వచ్చినా కూడా అవేమొస్తాయిలే, దొరబాబు అలాగే చెప్తాడులే, లేనిపోని అన్ని వైజాగ్ నుంచి వస్తాడు చెప్తాడు, ఆడ అలాగే వెళ్ళిపోతాడు అని అనేవారు. కానీ తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులు అయ్యారు. వాళ్ళ అకౌంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 లక్షలు కూడా అకౌంట్ జమ అయింది. కాబట్టి ఎల్పిసిలు తీసుకున్న వాళ్ళు ఇవ్వరు, అడగండి. ఎల్పిసిలు కూడా వాళ్ళకి ఇచ్చున్నాము. తర్వాత పూర్వం మంది జిరాయితీ కింద ఉండేదని చెప్తూ ఉండేవారు నేను వచ్చే టైంకే. ఆ తర్వాత ఇది ఎండోమెంట్లోకి కొన్ని అనివార్య కారణాల వల్ల మార్చబడింది మన గ్రామం, అలాగే చుట్టుపక్కల చివరి భూములు ఇవన్నీ కూడా. అది నేను వచ్చిన తర్వాత తెలుసుకొని దీని మీద మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదని చెప్పి నేను కూడా ప్రయత్నం చేశాను. అవుతుందో లేదో తెలియదు కానీ అవుతుందని నాకు చిన్న నమ్మకం వచ్చిన తర్వాత పట్టుదల మీద నేను దాని మీద బుర్ర పెట్టాను. పెట్టిన తర్వాత ముత్యాలవాడి గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయనకు కూడా తెలియదు ఇన్ని రోజులు ఇది ఎండోమెంట్లో ఉంది గ్రామాన్ని విషయం ఈ రోజుకి తెలియదు. అంటే నేను వెళ్ళే టైంకి ఆ రోజుకి తెలియదు. మరి మనం ఆ సమస్యను ఎప్పుడు ఇంతకుముందు నాయకుల దగ్గరికి పట్టుకెళ్ళి ఉండమేమో అనుకుంటున్నాను. ఆ తర్వాత దీని మీద లేదురా నేను ఉండేటప్పుడే చెయ్యాలి, ఇది గ్రామం ఏంటి, ఇది ఈ రోజు కాదు రేపు ఎవడైనా వచ్చి ప్రతిదీ కంప్లైంట్ పెడతాడు, ఎండోమెంటల్ వస్తారు, వచ్చిన తర్వాత మనకి ఇబ్బంది పడతారు, మీరు గ్రామ ప్రజలందరూ ఇది నేను ఉండేటప్పుడే నువ్వు చేసేసుకో, కొద్దిగా బుర్ర పెట్టాలి చెయ్యాలంటే అప్పుడు ఆయన ఎంఆర్ఓ చెప్పడం, మండల సర్వేకి చెప్పడం, ఆర్ఐ గారికి చెప్పడం, డిటి గారికి చెప్పడం, అక్కడ ఎండోమెంట్ ఈవోతో మాట్లాడటం, నువ్వు వెళ్ళిన తర్వాత ఫైల్ తయారు చేస్తారంటే అనకూడదు. దానికి ఎన్నో రాత్రులు కష్టపడ్డాను, మీకు ఎవరికి తెలియదు. దొరబాబు వస్తున్నాడు కుర్రోళ్ళు ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతున్నాడు కారులో అని అనుకునేవారు. మన మగవాళ్ళు ఆడవాళ్ళు రాత్రులు ఆ ఫైల్ అంతా ఉంది. అవి అంత తయారు చేశారంటే అంత తయారు చేసి దగ్గర 8 ఎకరాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఒక ఫైల్ ఇచ్చారు, ఇది గ్రామ కంఠంలో ఉంది అని. మీ ఇంటి దగ్గరికి రాకుండా ఎల్పిఎంలు కూడా ఇచ్చారండి. ప్రతిదీ మనం ఎప్పుడైనా అంటే ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఇక్కడ సుమారు నా ఎందుకు నా ఇల్లు ఉంది, అది సుమారు ఎకరం గ్రామ కంఠం చేయరండి. నా ఇల్లు వరకే గ్రామ కంఠం కింద చేశారు ఇది రెవెన్యూ. అది నాకు 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు గ్రామ కంఠం చేసి ఏంటంటే చేయనని సార్. అప్పుడు అలా చేయకూడదు. అలాగైతే 128 ఎకరాలు గ్రామ కంఠం ఉంటుంది అనేది ఎక్కడ ఉండదు. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అనకూడదు. ఎంఆర్ఓ గారు, డిటి గారు, మండల సర్వేర్ గారు, గ్రామ సర్వేర్ గారు మొత్తం అందరూ కూడా సంతకాలు పెట్టి మనకి ఈ ఫైల్ ఇచ్చారండి. ఆ ఫైలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటుంది. అదేవిధంగా నేనే పట్టుకెళ్ళి ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇచ్చాను. ఇది గ్రామ కంఠంగా ఎల్పిఎం నెంబర్లు కూడా వేసి ఇచ్చారు. దొరబాబు గ్రామ కంఠం చేయడానికి ఏ కృషి చేయలేదని చెప్పి 80% వర్క్ అయిపోయింది. ఇది ఏంటంటే నీకు చేయలేదు, గ్రామ కంఠం గురించి చేయలేదు అంట. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనం తీసుకొచ్చిన ఫైల్ ఇది ఇస్తే దీని మీద కంప్లైంట్లు పెట్టడానికి మళ్ళీ రెడీ అయ్యారు. ఒక మంచి పని చేయడం ఎంత కష్టమో తెలుసు, చెడు పని చేయడం 1 నిమిషం చాలు. 6 నెలలు కష్టపడ్డానండి దీంట్లో అందరూ కూడా. అంటే ఇది మ్యాప్లు గీయడము ఇవన్నీ చాలా కష్టం అనకూడదు. మండల సర్వేర్ గారు వీళ్ళందరూ చాలా అనమాట. ఇవన్నీ అంటే ఇది జెరాక్స్ తీసుకొచ్చాను నేను, ఒరిజినల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు దీని మీద కంప్లైంట్ పెట్టారు, ఎల్పిసిలు ఎండోమెంట్ మీద మీరు ఎలాగిస్తారు. అప్పుడు ఆయన మన ముత్యాలవాడి గారు కలెక్ట్ చేసుకొని ముందు గ్రామ కంఠం ఫైల్ తయారు చేయండి, ముందు ఎండోమెంట్ వాళ్ళకి ఇద్దాము, అప్పుడు ఎల్పిసిలకు ఆ లెటర్ ఇస్తారు అని. ఎల్పిసిలు ఇవ్వలేదు ముందు. అప్పుడు ఎండోమెంట్ నుంచి మళ్ళీ లెటర్ తీసుకొచ్చాము. ఆ లెటర్ కూడా ఉంది, ఎండోమెంట్ నుంచి ఇవ్వచ్చు
ఎల్పిసిలు లంకవనపల్లి గ్రామ పూర్వం నుంచి ఉన్నారో వాళ్ళు ఇక్కడే పుట్టి పెరిగారని చెప్పి 3 సర్వే నెంబర్ల మీద ఇవ్వచ్చని చెప్పి అప్పుడు ఎండోమెంట్ ఈవో గారు లెటర్ ఇచ్చిన తర్వాత దాని మీద మళ్ళా ఈ గ్రామఖండ ఫైల్ తర్వాత తయారైంది. మళ్ళీ మర్చిపోయారు. ముందు ఆయన లెటర్ ఇచ్చిన తర్వాత ఎల్పిసిలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ ఎల్పిసిలు ఎలాగ ఇచ్చేస్తారని ఎవరో మన గ్రామం నుంచి ఇబ్బంది పెడితే రెవెన్యూ వాళ్ళు మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి గ్రామఖండం కింద తయారు చేయాలి, రేపు లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి మన గ్రామం కాకపోయినా మన గ్రామం గురించి వాళ్ళు చాలా చేశారండి. వాళ్ళు ఈరోజు ముత్యాలరెడ్డి గారి ఫోటో పెట్టుకోవాలి అందరం, మనందరం కూడా. ఇప్పుడు ఎల్పిసిలు మీ దగ్గరకు ఉన్నాయి. నా ఇల్లు ఎల్పిసి ఇన్ని సంవత్సరాలు మా నాన్నగారు సర్పంచ్గా ఉండి మా ఇంటి పేపర్ ఎందుకు సంపాదించుకోలేకపోయారండి? ఎందుకు ఐడియా రాలేదు ఏ సర్పంచ్కైనా? మీకు ఎల్పిసిలు వచ్చాయి. ఎల్పిసిలు ఉంటే ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్ అనమాట. వాటి గురించి చాలా కష్టపడ్డామండి. మీకు ఎవరికి తెలీదు. ఎందుకంటే నేను ఇలాగొస్తే ప్రతిసారి దూరం వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అంటే నేను అలాగ అడ్డు రోడ్లో వెళ్ళేవాడు. కుర్రోళ్ళు అలాగ రమ్మని వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఆ వర్క్ ఆ పేపర్ బ్యాగ్తో ఉంటాయి మన ఊరు పేపర్లు అన్నీ కూడా. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి బోల్ లెటర్లు తీసుకున్నాను. ఆయన పాప ఈవో గారు చాలా మంచి ఆయన. మన గ్రామం గురించి ఇలాగొస్తూ ఇటు నుంచి కార్లో డ్రైవ్ చేసుకొని వెళ్తే ఒక అతను యాక్సిడెంట్ అయిపోతే ఆయన చనిపోయాడు. ఆయన చనిపోతే ఆయన మీద కేసు, దానికి మళ్ళీ ఆయన నుంచి 5 లక్షలు తీసుకున్నారు సెటిల్మెంట్ కానీ. ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు. ఆయన జీతం ఎంత? అటు చూస్తే ప్రాణం పోయింది, ఇటు చూస్తే ఈయన మన గ్రామం గురించి వచ్చి చెప్పాను. ఆయన సొంత పని కూడా కాదు, నేను పిలిస్తే వచ్చారు. ఆయనకి ఇప్పుడు సహాయం ఎవరు చేస్తారు? ఆయనకి ఎలాగిస్తారు? ఆయన దగ్గర డబ్బులు లేవు. ఆయన ఎన్నో బాధలు పడ్డాడు మన గ్రామం గురించి. ఎలా చూసి నేను ఇంకా ఈవో పోస్టుల నుంచి ఉండలేనని చెప్పి వేరే ఊరు ట్రాన్స్ఫర్ కూడా తీసేసుకున్నారు ఆయన. అది ఎప్పుడైనా అండి చేసేటప్పుడు మనం వీలైతే మంచి చెయ్యండి, అంతేగాని చేసి కూడా చెడవద్దు, చేసి కూడా మీద బుర్రలు చల్లొద్దు. ఎవరైనా చేయనండి, వాడికి సాయం చెయ్యండి. ఎంత పరాయుడైనా మనకు ఊరికి మంచి చేస్తాడంటే వాడికి సపోర్ట్ చెయ్యండి. అంతేగాని ఆడి మీద బురద చల్లి ఆడికి పేరు వచ్చేస్తుంది, రేపు మనకి ఏమీ ఉండకుండా మిగిలిపోకుండా వెళ్ళిపోద్ది వీడన్నీ చేసిస్తే అనేది కాదు. ఊరికి మనం ఏదైనా మిగిలిపోయిందంటే చిరస్థాయికి దొరబాబు ఇది చేశాడరా, లేదా వేతల శక్తి ఇది చేశాడరా, జయరాం ఇది చేశాడరా అని చెప్పుకునేలా ఉండాలి తప్పించి. కానీ వీడు ఎక్కడ తప్పు దొరుకుతాడా ఆ తప్పు మీద బురదేసి 4 స్టోరీలు అల్లుదామా అని చూస్తారు. నాకైతే ఇది చాలా బాధ అనిపించిందండి. అదేవిధంగా ఉపాధి హామీ పథకం, వీళ్ళు ఏం పాపం చేశారండి? సవ్యంగా జరుగుతుంది, ఇది ఆపేశారు. అది నేను కోర్టుకి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్ని పిటిషన్లు పెట్టుకుంటే కానీ అవ్వలేదు. ఇప్పటికీ 100 రోజులు కంప్లీట్ అవ్వలేదు. ప్రతిరోజు 300 రావాల్సినవి. మొన్న కూడా పెట్టాను 300 పని దినాలు కల్పించలేదు కదా, మరి వాళ్ళకి ఎవరిస్తారు వాళ్ళ డబ్బులు? వాళ్ళు ఏమైనా ఆపిమన్నారా, వాళ్ళు ఏమైనా పనికి రానన్నారంటే దానికి సమాధానం లేదు. వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు దీన్ని ఎలా భర్తీ చేయాలని. ఊరందరూ వచ్చి మాకు ఇవ్వండి, నిలదేయండి, మేమే ఆపమన్నాం. ఉపాధి హామీ పథకం మీరేమైనా ఆపమన్నారా? విఆర్పీని మీరేమైనా తీసిమన్నారా? మంచోడిని తీసేశారు. ఇప్పుడు అలాంటప్పుడు ఎవరొకరు విఆర్పీని వేసుకోవాలి కదా, ఎందుకు వేసుకోలేకపోయారండి? అంతేనండి. అసలు అంటే ఏదైనా మంచి ఎవరైనా చెయ్యండి, ఆడు ఈడని కాదు. మంచి చేసేటప్పుడు గ్రామానికి ఉపయోగపడుతుందంటే అందరం కలిసికట్టు ముందుకెళ్ళాలి. దొరబాబు మంచి చేస్తాడంటే ఆడికి కొంతమంది రాకుండా, లేదా జయరాం ఒకసారి మంచి చేస్తాడంటే ఇటువైపు వెళ్ళకుండా ఉండండి. ఊరికి మంచి చేసేటప్పుడు ఎవరితో ఎవడెళ్తే ఏమవుతుందండి? అందులో నా ఇల్లు కూడా ఉంది కదా, మీ ఇల్లు కూడా ఉంది కదా. ఉపయోగం వస్తే మీ ఇల్లుకి ఎంత ఉపయోగం వస్తుంది, నా ఇల్లుకి ఎంత ఉపయోగం వస్తుంది అంటే పేరు ఎప్పుడు శాశ్వతం కాదండి. మనం చేసే పనులే ఎప్పుడైనా నిలబడతాయి. మీ దొరబాబుగా, మీ మనిషిగా, మీ ఇంట బిడ్డగా చివరి శ్వాస వరకు కూడా నేను మీతోటే ఉంటాను. ఇప్పుడు నా గుండెలో మీకు ఒక పెద్ద మాట మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నాను. కాలం మారింది, గ్రామం ఇంకా ఎదగాలండి. మనం ఇంకా ఒక కుటుంబంగా ఇంకా రాలేదు. మనం ఇంకా కుటుంబాలుగా విడిపోతున్నాం. అందరం ఒకటేనండి. ఇందులో
ఆ కుటుంబం ఇంకా ఒక కుటుంబంగా, అందుకే ఇది పెట్టాను. అందరూ పదవీ విరమణ చేస్తే అందరికి నాకు సన్మానం చేసి పంపిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మీకు తెలియాలి, మనందరం ఒక కుటుంబంగా ఉండాలి, మీరు మారాలి అని ఎంతో తాపత్రయాలు పడ్డారు. కానీ మీరు మారలేదు అసలు. నేను ఎక్కడెక్కడో ఇస్తున్నాను, ఇక్కడ ఏదైనా చేద్దామని అవ్వట్లేదు అసలు. మీరు కూడా మారండి. ఇంకా ఇలాగ కరెక్ట్ కాదు ఇది. చచ్చిపోయేటప్పుడు ఏం పట్టుకెళ్తారండి? ఎవడైనా మట్టిలో కలిసిపోతారు. కానీ పలానాడు ఇది చేశాడని పేరు ఉంటుంది. ఇప్పటికైనా మారండి. ఇంకా మారకపోతే ఇంకా రాజకీయాలు, యాదవ రాజకీయాలు, యాదవ వేర్లు ఇవన్నీ వద్దండి మన గ్రామానికి. ఎందుకు చిన్న గ్రామం, చిన్న పండుగ చేసుకున్నా ఎంత ఏమైపోదు. నేను పెద్ద గ్రామానికి అయితే నేను చేయలేకపోయివాడిని ఏమో నా స్తోమకు తగ్గట్టుగా. ఏదో నాకు కలిగిందంటే ఏదో చేస్తాను. నాకు కరోనా తర్వాత 6-7 కోట్లు పోయింది. నేను ఆ విషయం మీకేం చెప్పాను, అయినా శాతం సహాయం చేసుకోగలిగాను ఎంతో కొంత. కానీ మీకెందుకండి ఇవన్నీ రాజకీయాలు ఇవన్నీ కూడా? ఏం పట్టుకెళ్ళిపోతారండి? ఎప్పుడు కూడా పదవుల శాస్త్రం కాదు, మన పేరు మనం చేసే పనులే ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నానండి, కొత్త ఆలోచనలు రావాలి. మన యువకులు కూడా అందరూ ఉన్నారు ఇక్కడే, వాళ్ళందరూ ముందుకు రండి. మీ యువశక్తితో మార్చండి. ఇంకా ఎన్ని రోజులు ఇల్లు దొరబాబు ఉంటాడు ఇంకెక్కడ? మీరు లేరా? మీరు ముందుకు రాలేరా? యువకులందరూ కూడా చెయ్యండి ఏదో ఒకటి. మనిషి పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత ఎవడో ఒకటి ఏదో ఒకటి ఒక మంచి పని చేసి మన ఊరికి ఇంకో పలానోడు చేసి వెళ్ళిపోయాడంటే, అలాగే ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తే మన గ్రామం ఈరోజు ఇంకెంత బాగుంటుందండి. మన గ్రామాన్ని చూసి ఇప్పటికీ కూడా చాలా మంది ఆ పేరు అనేది కంటిన్యూ అవ్వాలి. మండలంలో తెలుసు దొరబాబు అంటే లంకవానిపాలెం ఇప్పుడు ఒక బ్రాండ్ అనేది వచ్చింది. దాన్ని నిలబెట్టుకోండి. ఆ నిలబెట్టుకోరని నమ్మకంతో నేను మీ అందరిని ఇప్పుడు పిలిచాను. ఇప్పటికీ కూడా మన గ్రామాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే శక్తి ఒక యువకులకి మాత్రమే ఉందండి చెప్తున్నాను. ఎప్పుడు వేతల సత్యం సర్పంచ్గా ఉండిపోవాలంటే ఉండడు, అలాగే వేతల దొరబాబు ఉండాలంటే కలకాలం ఉండలేడు. ఆడికి బోల్డ్ పనులు ఉంటాయి. అలాగే కొరుకోలు జయరాం కూడా ఉండాలంటే ఉండలేడు. జయరాంకి ఏం అవసరం? నా దగ్గరికి వచ్చి తీసుకొచ్చాడు. ఏం పదవి కావాలంటే జయరాంకి ఆ రోజు రాదా? అతను స్తోమత కాంటే వ్యాపారాలు లేవు, చేయలేకపోయాడు. ఎంతకంత మాయని నువ్వు కలిస్తే బాగుంటుందని అంత ఆతృతగా వచ్చాడు. ఎందుకు ఆ మంచి అనేది మీలో ఎందుకు రావట్లేదు? ఆడు పట్టుకే వెళ్ళిపోయాడు మధ్యలో. నెలకు ఒక రోజు వస్తే చాలు భయ చెప్పి తీసుకొచ్చాడు. ఎక్కడ ఉంటాడంటే నామినేషన్ వేసిన రోజు కూడా తన్నే పెడదాం అనుకున్నారు. చివరి వరకు ఎవరికి చెప్పలే. ముందు రోజు చెప్తాం విత్డ్రా రోజు అనుకున్నాను. కానీ ఆ రోజు కూడా మరి ముందే తెలిసేమో చనిపోతానని, వద్దుమా నేను ఉండనని చెప్పాడు. నేను ఏ విధంగా అయితే ఊరు గురించి కష్టపడుతున్నాను, ఆ నమ్మకం మీరైనా నిలబెట్టండి అన్న కనీసం నమ్మకం కలిగించండి. రాజకీయాలు ఇవన్నీ కూడా మనకు వద్దు, గొడవలు ఇవన్నీ కూడా. ఎవడైనా చెడు చేస్తాడంటే చెడు చెప్పండి, అంతేగాని చెడుని ఎంకరేజ్ చేయకండి అసలు ఎవరు కూడా. ఎప్పుడు రాజకీయాలని గెలవకూడదండి, రాజకీయాలు గెలవకూడదు. ఎప్పుడైనా గ్రామం గెలవాలి, వ్యక్తులు గెలవాలి, భవిష్యత్తు గెలవాలి, ఇలా ఉండాలి. అంతేగాని రాజకీయాలు గెలవాలి, పదవులు గెలవాలి అవి ఉండకూడదు. ఎప్పుడు అది ఎప్పుడైతే వచ్చిందో మనిషిలో చెడు ఆలోచన అనేది అప్పుడే ఎంటర్ అయిపోయినట్టుగా. మంచి చేసి ఓడి మీద ఎప్పుడైనా వాడి మీద ఏ విధంగా వేద్దాము
అనేది కాదు. మంచి చేసేటప్పుడు ఆడికి తోడేది ఇంక మనం తోడ్పాటిస్తే ఎలాగుంటుంది గ్రామం అనేది ప్రతి ఒక్కరిలో రావాలి. అప్పుడు కూడా రోడ్లు వేసేటప్పుడు కూడా చిన్న చిన్న గొడవలు పెట్టి ఆపేసుకున్నారండి. ఇప్పుడు రోడ్లు 2 సంవత్సరాలు అయింది వేయలేకపోతున్నాం. మనం కూడా ఆ రోజు వచ్చిన రోడ్లు మనం పాడు చేసేసుకున్నాం. లేకపోతే ప్రతి వీధిలో రోడ్డు ఉండేది, ప్రతి వీధిలో. ఆ గొడవల వల్ల కూడా వాళ్ళు విరక్తి వచ్చి వెళ్ళిపోయారు వెనక్కి. ఇప్పుడు ఏం సాధించారండి? మీరు ఎప్పటికైనా నా మాటగా చెప్తున్నానండి. తర్వాత అయితే నేను కూడా చాలా రోజులు జయరాం మర్చిపోయాను. జయరాం కూడా తర్వాత మా ఆయన 5 సంవత్సరాలు ఉంటా అన్న తర్వాత మరి ఏంటి అని సరదాగా అనుకునేవారు. ఎవరొకరు ఉంటారు లేదా టైంకి, లేకపోతే మనుషులు మారుతారు, ఎప్పుడు ఒకలాగా ఉండరు, ఏదో ఒక రోజు మారుతారులే అనుకున్నాం. కానీ ఎవరైతే కనబడలే. కానీ 2-3 సంవత్సరాల నుంచి నేను ఎవరు సన్ముఖం కూడా అడుగుతున్నామండి. ఆడు కూడా వద్దు, నువ్వే చేయలేకపోతున్నావు బాబా, ఇంకా నేనేం చేస్తాను, ఈ రాజకీయాలు ఇవన్నీ అంటే ఏదో ఒకటి చెయ్యాలిరా మన గ్రామానికి అంటుంటారు, చేస్తుంటారు. చేసినోడి మీద ఎప్పుడు బురద జల్లుతారు, ఎప్పుడు జల్లుతుంటారు. ఆ బురదను తప్పించుకొని వెళ్ళాలి తప్పించి, కానీ బురద మీద అడిగేసి మనం వెళ్ళకూడదని చెప్పాను. బురద మీద అడిగేస్తే ఏమవుతుంది, మనకే బురద అంటుకుంటుంది. అవి తప్పించుకొని వెళ్ళాలి తప్పించి. కానీ నాకైతే నమ్మకం నీటిగా నన్ను ఉండరా, నేను ఉంటాను వెనకట్లా. అలాగ ఉండాలంటే నేను వ్యాపారాలు ఇవన్నీ నాకు ఉన్నాయి. నేను అంత టైం స్పెండ్ చేయలేను. ఏ చిన్న కంప్లైంట్ వచ్చి నేను పరిగెట్టుకు ఫోన్ చేస్తారు, అక్కడి నుంచి రావాలి, కాబట్టి నువ్వు ఉండు అని నేను రిక్వెస్ట్ చేశాను. నేను ఈరోజు కూడా మీకు చెప్తున్నాను, ఆడి తోడ్పాటు అయితే నేను కంపల్సరీగా ఉంటాను. మీరందరూ కూడా అతనికి మద్దతు ఇచ్చి గెలిపించండి. ఎందుకంటే మనకు బాగుంటుంది. ముందు ముందు అందరూ మారుతారు, ఏదో ఒక రోజు మారుతాడు. మారలేనోడు కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు. ఏదో ఒక రోజు తగ్గుతుంది, కానీ ముందు వెనక అవుతుంది అంతే. కర్మ అనేది చేసిన తప్పు పనికి ప్రతిరోజు కర్మ అనేది అనుభవించి ప్రతి మనిషి అనుభవించడమే. కాబట్టి కొద్ది ముందు వెనక అవుతుంది. ఈ రోజుకి చెడు అనేది తొందరగా మనం కూడా చూడండి, చెడు అనేది తొందరగా నమ్ముతాం, మంచి అనేది తొందరగా నమ్మలేము. అసహ్యంగా ఉంటుంది. చంటి పిల్లడు నేనే తాగలేము. అలాగే 12 నీళ్ళు ఇవ్వండి తొందరగా తాగుతాము. అది ఎంత డేంజర్ ఆరోగ్యానికి. ఎందుకంటే మన భవిష్యత్తు అయినా, మన ఊరైనా, మన గ్రామమైనా అన్నీ కూడా మీ చేతుల్లో ఉంటాయండి, ఒకటి చేతుల్లో ఉండవు. నేను ఇవన్నీ చేశానంటే మీ మద్దతు లేకుండా నేను చేయలేను. డబ్బులున్నా కూడా చేయలేను. మీ మద్దతు, మీ సపోర్ట్ అందరికీ ఉండాలి. అదే విధంగా సన్ముఖ్ కూడా మీరు మద్దతు ఇవ్వండి. ఎందుకంటే నేను ముందుగా చాలా ఆలోచిస్తాను. ఆ ఆలోచన ప్రకారంగా నేను వెళ్తున్నాను. ఆ ఆలోచన మీరు చేస్తారా, పాడు చేసుకుంటారా, అన్నీ మీ చేతుల్లో ఉంటుంది. ఒకసారి మన చేతుల్లో ఉన్నది మనం కానీ వదిలేసుకుంటే తర్వాత ఆ అవకాశాన్ని పాడు చేసి మళ్ళీ 5 సంవత్సరాలు మనం ఇబ్బంది పడాలి. ఈ 5 సంవత్సరాలు ఈ మంచోడు ఉన్నది మనసు మారిపోద్ది. అంటే మనం ఎంత మంచి చేసినా అందరూ దొరబాబులాగా ఉండరు. ప్రతి ఒక్కరికి లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అనేది ఉంటుంది. ఆ లైఫ్ని చూసుకోవాలి, ఈ లైఫ్ని చూసుకోవాలి. కాబట్టి మీ మద్దతు సహకారాలు కూడా ఎప్పుడు కూడా వాడుకుంటే ఆ సపోర్ట్ ఉంటుంది. తనకు కూడా ఫ్యామిలీకి పెళ్ళి కావాలి, ఇంకా ఆ సపోర్ట్ ఉంటుంది కూడా. కానీ మీరు అందరూ మద్దతు ఇవ్వండి సన్ముఖికి. ఎందుకంటే మీరు నాకు ఇచ్చిన ఈ 5 ఏళ్ళు కూడా నా జీవితంలో నేను ఎప్పుడు కూడా గుర్తుండిపోతుంది. అంతేగాని ఇది పదవి గురించి లేదా నా ప్రచారం గురించి కానీ, నా ఆర్భాటం గురించి కానీ ఇవన్నీ నేను చేయలేదు. కేవలం నా గ్రామం, నేను పుట్టాను, నా గ్రామ ప్రజల గురించి మాత్రమే నేను చేశాను. అంతేగాని నేను ఇంకా పై పదవులకు వెళ్ళాలని కూడా నేను అనుకోవట్లేదు. నన్ను వెళ్ళమంటున్నారు ఇప్పటికీ కూడా, కానీ నేను వెళ్ళట్లే. చాలు, ఈ గ్రామం నేను చేసుకునే ఎంతో కొంత ఈ గ్రామాన్ని చేస్తే చాలని సరిపెట్టుకుంటున్నాను. ఇంకా చెయ్యాలంటే మీరు మనోడిని పెట్టుకోండి. ఎందుకంటే మంచి యువకుడు, గ్యారంటీ చేస్తాడు. కాబట్టి నా మాటకి విలువ ఇవ్వండి. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు కూడా నా పుట్టికి అర్థం ఇచ్చిన ఈ అమూల్యమైన కాలాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా గుండె నిండా ప్రేమతో తల వంచి, నా సర్పంచ్గా నా పదవి పూర్తయినా కూడా నేను ఎప్పుడు మీ దొరబాబుగానే నేను ఉంటాను. కాబట్టి నాకు ఇచ్చిన
ఈ 5 ఏళ్ళు మీ అందరితో గడిపినందుకు, మీ అందరితో మా నాన్నగారు ఏదైతే ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు, కానీ నాకైతే ఎప్పుడు కూడా మీలో ఆ ప్రేమ ఎన్నన్నా కూడా తల దించుకొని నవ్వుతూ వెళ్ళిపోయినా తప్ప ఎవరిని అయితే నాకు తెలిసి బాధ పెట్టలేదు. అదేవిధంగా షణ్ముఖం కూడా మీ చేతుల్లో పెడుతున్నాను. అతన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. నాకైతే చాలా బాధగా ఉంది. మరొక 5 ఏళ్ళు ఆయనకే ఇవ్వాలని నాకు ఉండేది. ఆయన గత 2 సంవత్సరాలుగా నన్ను అడుగుతారు, నెక్స్ట్ నువ్వే చేయాలరా. నేను 3 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరిని గమనించాను ఊర్లోని. నువ్వు చేయగలవు, నీకు నా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది, చేయరా అని అంటున్నారు. కానీ నేను ఇప్పటికీ కూడా ఒప్పుకోలేదు. గత 6 నెలల ముందు వరకు కూడా నేను ఒప్పుకోలేదు. ఇంకొక 5 ఏళ్ళు కూడా ఆయనకే అవకాశం ఇస్తే ఇంకెంత అభివృద్ధి చెందుతుందో మన ఊరని చెప్పేసి నాకు చాలా అనిపిస్తుందండి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ మనందరం ఉన్నాం అంటే ఈ గత 4 రోజులుగా నేను వింటున్నాను, బయట పడిన వాళ్ళు పడలేదు చాలా మాట్లాడుతున్నారు. అభివృద్ధి ఏం జరిగింది, ఏం చేశారని అడుగుతున్నారు. ఇక్కడ సుమారు ఒక 200 మంది ఇక్కడ అందరూ కూర్చొని ఉన్నాము. మనం అందరూ ఎక్కడ కూర్చున్నామో మీకు తెలుసా? గత 5 ఏళ్ల కిందట ఇక్కడ ఏముండేది? అభివృద్ధి మన కూర్చున్న కిందనే ఉంది, ఇక్కడే కనబడుతుంది. సీసీ రోడ్డు, ఇదే దేవాలయం కూడా. అది కూడా ఆయన కృషి చేయడం వల్ల జరిగింది. ఏమండి, గత 30 ఏళ్ళు 40 ఏళ్ళు కూడా సర్పంచులు చేశారు. అప్పుడు బంగారం తెలుగు గుడి ఉంది కదా, అప్పుడు కూడా ఇక్కడ ఇదే బాట ఉంది కదా, ఊళ్ళో రోడ్లు అలాగే ఉన్నాయి కదా, అప్పుడు కూడా శ్మశానం, అదే శ్మశానానికి మనం వెళ్ళాం కదా. అప్పుడు ఏ సర్పంచులు చేయలేంటి దొరబాబు గారు ఎందుకు చేశారని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించమని అడుగుతున్నానండి. ఎందుకంటే మరొక ఇంకా నా ఉద్దేశ ప్రకారం ఆయనే ఈ గ్రామానికి సుప్రీం లీడర్గా జీవితకాలం ఉండాలని చెప్పేసి నా ఆవేదన, నా కోరిక. ఆయన నేను అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతూనే ఉన్నానండి. బాబాయ్, మీరు ఈ గ్రామానికి మీరు సుప్రీం లీడర్గా ఉండాలని నా యొక్క కోరిక, ఈ గ్రామ ప్రజలందరి కోరిక కూడా. దయచేసి మీ ప్రోత్సాహం, మీకున్న బిజినెస్ పరంగా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆయన అయితే ఈసారికి నేను చేయలేనురా, నువ్వు చెయ్యాలి, నువ్వు చేయగలవు. నేను ఏ విధంగా అయితే 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నప్పుడు నేను చేశానో అదే విధంగా నా సపోర్ట్ నీకు ఉంటుంది. నేను నీతో చేస్తాను. నాకన్నా మరింత మంచి పేరు వచ్చేలాగా నిన్ను చేస్తాను. మన గ్రామం పేరు రాష్ట్ర స్థాయిలో వినిపించేలా చేస్తానని చెప్పేసి నా మాట ఇచ్చారు. ఆయన మాట ఇచ్చిన దానికి నేను ఓకే అని చెప్పాను. మీరందరూ సహకారం కూడా నాకు ఎప్పుడు ఉండాలి. నేనైతే వయసులో మీ అందరికన్నా చాలా చిన్నవాడిని, నాకు రాజకీయ అనుభవం లేదు. మీరందరూ కూడా ముందు నన్ను నడిపించండి. మీ అందరికీ నేను ఒక సేవకుడిలా ప్రశ్నిస్తాను, మీ అందరికీ ఒక సేవకుడిలా సైనికుడిలా పని చేస్తానని చెప్పేసి ఈరోజు మీ అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ యొక్క ఈసారి వేసే ఓటు కానీ మీరు తప్పు చేస్తే మన ఊరు ఏమైపోద్దో కూడా ఒకసారి ఆలోచించండి. ఎవరి చేతుల్లో ఊరిని పెట్టాలో ఒకసారి ఆలోచించండి. నాకైతే యువతంతా కూడా మంచి సపోర్ట్ ఉంది. యువతంతా కూడా మంచిగా నాకు షణ్ముఖ్ నువ్వు చేయగలవు, నా సపోర్ట్ అంతా నీకు ఉంది. ఈ రోజు ఒక 80-100 మంది యువతంతా కూడా నువ్వే ఉండాలి, మనకు దొరబాబు గారి ప్రోత్సాహం ఉంది, ఆయన సహాయం ఉంది, మేమంతా నీ వెంట ఉన్నాము, నువ్వేం బాధపడదు. చిన్న వయసులో నువ్వు వచ్చినా సరే పర్వాలేదు, నిన్ను మాత్రం మంచిగా చేసి ఈ ఊరిని అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి మీ అందరూ కూడా నీకు తోడ్పడతామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నాకు చేతులు కలిపారు. అది నాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఊర్లో ఈ చిన్నారులు మొత్తం మహిళలు అందరూ కూడా మీ అందరూ కూడా సహకరించి నన్ను గెలిపించాలంటే నన్ను పదవి కోసం నన్ను గెలిపించమనట్లేదండి. నాకు రాజకీయం మీద పదవుల మీద వ్యామోహం నాకు లేదండి, నాకు అవసరం లేదు. మీ అందరికీ ఒక లీడర్గా ప్రత్యర్థులని ప్రశ్నించడం కోసం నన్ను గెలిపించండి. నేను ప్రశ్నిస్తాను. మన గ్రామాన్ని అభివృద్ధి రూపంలో తీసుకెళ్ళి మరింత రాష్ట్ర స్థాయిలో మంచి పేరు సంపాదించి, అలాగే పిల్లలు మంచిగా చదువుకోవాలని, పిల్లల చదువులకు సంబంధించి ఎటువంటి సహాయం కావాలో నేను చేస్తానండి. దొరబాబు గారు కూడా చేస్తారు. నాకు మాట ఇచ్చారు, నేను మీకు మాట ఇస్తున్నాను. మరో నెక్స్ట్ 5 సంవత్సరాల్లో కూడా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం కలుస్తాము, మళ్ళీ ఇక్కడే మాట్లాడుకుందాం. అభివృద్ధి ఏమైందో కూడా చూపిద్దాం. ఇప్పుడు కూడా నా ఒక్క సవాల్ అండి, ఊర్లో అభివృద్ధి జరగలేదు, ఊర్లో దొరబాబు ఏం చేశారన్న వ్యక్తులకి నేను ఒక సూటి ప్రశ్న, నాదే సవాల్. ధైర్యంగా రండి, నేను చూపిస్తాను ఎక్కడ అభివృద్ధి జరిగిందో. నేనే దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తాను. ఎవరికి అనుమానం ఉందో నేను తీసుకెళ్లి దగ్గరుండి ప్రతిదీ వివరిస్తాను ఏం జరిగింది అభివృద్ధి అనేది. ఎవరో తప్పుడు పదాలు చేసింది ఎవరు మీరు నమ్మకండి, వాస్తవాలు నమ్మండి. నమ్మకం లేదా చూడండి, ఇది అభివృద్ధి. మన గుడి ఈ రోజు మన దగ్గర కూర్చున్నాం అంటే ఎలా కూర్చున్నాం? ఆయన సహకారం.
ఆయన సొంత డబ్బులతో సొంత నిధులతో ఊరికి చాలా చేశారు. అదంతా అందరూ తెలిసింది, అందరూ మాట్లాడిన విషయాలే. ఒక్కసారి మీ అందరూ కూడా నాకు అవకాశం ఇవ్వండి. ఆయన కన్నా మరింతగా నేను కష్టపడతాను. మీ అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాను. ఆయన ప్రోత్సాహం నాకుంది. ఊరిని ఇద్దరం కలిసి మరింత రెట్టింపు విధంగా డెవలప్మెంట్ ముందు తీసుకెళ్తామని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.